ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. 2024 తర్వాత 2024 ముందు 2024 ఎన్నికల తర్వాత లోకేష్ ప్రస్థానం ఒకసారి పరిశీలిస్తే ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టనష్టాలు, ఎన్నో ఎత్తుపల్లాలతో రాటు తేలిపోయి ఒక నాయకుడిగా, ప్రముఖ నాయకుడిగా సంతరించుకున్నాడు, రూపాంతరం చెందాడు. తాను తొలుత ప్రసంగించే సమయంలో కానీ, 10 మందిలో మాట్లాడుతున్న సమయాల్లో కానీ, ఆయన మాటల్లో, ఆయన ప్రసంగాల్లో తప్పులు దొర్లయి తర్వాత చాలామంది వాటిని ఎగతాళి చేశారు, గేలి చేశారు, రకరకాలుగా విమర్శలు చేశారు. రాజకీయాలకి పనికిరాడు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ వాటన్నిటినీ తిప్పికొట్టి, వాటన్నిటినీ అధిగమించాలనే ఒక కసితో, పట్టుదలతో వాటిని ఛేదించి భేదించి ఒక శిఖరాగ్రానికి చేరుకున్నాడు. ఒక మంచి లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. టీడీపీని సింగిల్ హ్యాండ్తో నడిపించే సత్తా కలిగినటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు అన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. లోకేష్ తొలి ఎంట్రీ ఎమ్మెల్సీతో అడుగుపెట్టాడు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్ది రోజులకి ఆయన నారా లోకేష్ క్రియాశీలక పాత్ర పోషించాడు. చాలా అనతి కాలంలోనే పార్టీ కార్యకర్తలకి చేరువయ్యాడు. ఎప్పుడూ లేని విధంగా పార్టీలో, పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తల కుటుంబాలకి చాలా దగ్గరయ్యాడు. వాళ్ళ సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టాడు. కార్యకర్తల పేద పిల్లల చదువుల కోసం చాలా కార్యక్రమాలు చేశాడు. అలా వాళ్ళ మనసులు దోచుకున్నాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రధాన పాత్ర పోషిస్తూ తెరపై సింగిల్ హ్యాండ్తో టీడీపీ పార్టీని మెయింటైన్ చేసే స్థాయికి చేరుకున్నాడు. దాని తర్వాత ఎమ్మెల్సీగా ఆయన అసెంబ్లీ శాసన మండలిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన శక్తి సామర్థ్యాలు, ఈయన మీద నమ్మకంతో ఒక భరోసా తెచ్చుకున్నటువంటి సీఎం చంద్రబాబు ఆయనకి కీలకమైన మంత్రి బాధ్యతలు కూడా అప్పగించారు. కీలకమైనటువంటి పంచాయతీరాజ్ శాఖ లోకేష్కి అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఆయన ఏమాత్రం వెనకడుగు వేయకుండా వినూత్నమైన కార్యక్రమాలతో ఆ శాఖని ఒక ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అలాగే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ అధికారులని, అటు పార్టీని, ఇటు తన శాఖని సమన్వయం చేసుకుంటూనే ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేశాడు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశాడు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగినటువంటి లోకేష్ చాలా ఓటమి పాలయ్యాడు. దాదాపు 5,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఆయన ఏమాత్రం ఓడిపోయాననే కుంగిపోలేదు, పార్టీకి దూరం కాలేదు, మంగళగిరికి దూరం కాలేదు. దాన్ని కసిగా పెట్టుకుని పట్టుదలతో ఒక టీంని ఏర్పాటు చేసుకుని మంగళగిరి ప్రజలకు దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు చేశాడు. అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ హృదయాల్లో నిలిచిపోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆ విధంగానే నిలిచిపోయారు. తన సొంత నిధులు ఖర్చు పెట్టి, సొంత డబ్బులు ఖర్చు పెట్టి అతని సొంత టీంని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా అక్కడున్నటువంటి యువతకు కానీ, మహిళలకు కానీ, చేనేతలకు కానీ, గోల్డ్ స్మిత్స్ కానీ అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ సమస్యలు తీరుస్తూ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఇదే ఆయనకి 2024 ఎన్నికల్లో సత్ఫలితాలు ఇచ్చింది. వాళ్ళ మనసులు దోచుకున్నారు. దాదాపు 90,000 మెజారిటీతోటే ఆయన్ని మంగళగిరి నుంచి గెలిపించారు. తర్వాత ఆయన కీలకమైనటువంటి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. ఇదంతా ఒక వైపు అయితే, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడము, అమెరికా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడికి రావడం వల్ల తెలుగులో సరిగా మాట్లాడలేకపోయారు. ప్రసంగాలు చేసే టైంలో తడబాటు,
తప్పులు దొర్లే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ అన్నింటిని అధిగమించి ఒక మంచి స్థాయికి చేరుకున్నాడు. అట్లాగా పార్టీలో ఇటు ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నాలు చేశాడు. కానీ 2024 సమయంలో ఎన్నికల సమయంలో లోకేష్ చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఎలా అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత పార్టీ మొత్తం అల్లకల్లోలమైంది. పార్టీ మొత్తం కుదేలైపోయే పరిస్థితుల్లో ఆ బాధ్యతను మొత్తం లోకేష్ తన భుజ స్కంధాలపైన వేసుకున్నాడు. అక్కడ కేంద్ర పెద్దలతో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు చేయడం కానీ, వాళ్ళ తండ్రి చంద్రబాబు కేసును డీల్ చేసే విధానంలో కానీ చాలా చాకచక్యంగా చక్రం తిప్పారన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకునే విషయంలో కానీ, బీజేపీతో సమన్వయం చేసుకోవడంలో కానీ, 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల రంగంలోకి దిగే అంశాల్లో కానీ లోకేష్ చాలా కీ రోల్ పోషించారన్న టాక్ ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. ఇలా రంగంలోకి అంటే మొత్తం మీద ఒక కంప్లీట్ పరిపూర్ణ స్థాయి లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు లోకేష్ అన్న పేరు సంపాదించుకున్నారన్న చర్చ కూడా వినిపిస్తుంది. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు 2024 ఎన్నికలకు ముందు ఆయన చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికే రకరకాల సమస్యలతో టీడీపీ పార్టీ శ్రేణులు కుంగిపోయిన దశలో ఆయన పాదయాత్రకి నిర్ణయం తీసుకున్నాడు, నడుం బిగించాడు. యువగళం పాదయాత్ర పేరుతో ఆయన ఆంధ్రప్రదేశ్ యావత్తు ప్రాంతాలని ఆయన తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ పార్టీ శ్రేణులను కలుపుకుంటూ సుదీర్ఘంగా ఆయన యువగళం పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో తనను తాను మలుచుకుంటూ ఒక పరిపూర్ణమైనటువంటి నాయకుడిగా ఎదిగేందుకు అది బాగా ఉపయోగపడిందన్న చర్చ కూడా ఉంది. ఇలా ఒక కంప్లీట్ పరిపూర్ణ స్థాయి లీడర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి లోకేష్ 2029 ఎన్నికల్లో ఎలాంటి కీ రోల్ పోషించబోతున్నారు? ఇప్పటి నుంచి ప్రభుత్వాన్ని ఒడుదొడుకులు లేకుండా సీఎం తర్వాత సీఎం అంత స్థాయి మంత్రిగా లీడర్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి లోకేష్ ఇప్పుడు ఎక్కడ చూసిన హాట్ టాపిక్. ఆయనే ప్రభుత్వాన్ని మొత్తం నడిపిస్తున్నారన్న టాక్ కూడా ఉంది. తెరపైన సీఎం చంద్రబాబు ఉన్నప్పటికీ అంతర్గతంగా వ్యవహారాలన్నీ చక్కబెట్టుతున్నది లోకేషే అని అటు కేంద్ర పెద్దలను కానీ ఇక్కడ కూటమిలో భాగస్వాములు కానీ సమన్వయం చేసుకుంటూ ఎలాంటి సమస్యలు రాకుండా ముందుకెళ్తున్నారన్న చర్చ కూడా లోకేష్ పైన ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రభుత్వాన్ని విమర్శలకు గురి కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ, ప్రజలకు చేరువ కావడంలో కానీ, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల మనసులు దోచుకోవడంలో కానీ ఎలా వ్యవహరించబోతున్నారు, 2029 నాటికి ఏ రోల్ పోషించబోతున్నారు అనేది వేచి చూద్దాం.